చాలా విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సరే, మిగతా వ్యాఖ్యలు ఆయన ఉద్దేశం ఏంటంటే హిందూ మతాన్ని కులాల వారిగా విడగొడితే హిందూ ఓటు వస్తుంది. సరే, మీరు ఓట్ల కోసం ఏమైనా చేయండి, కానీ దేశాన్ని రక్షించే ఆర్మీలో 10% పాపులేషన్ దీన్ని అప్పర్ క్యాస్ట్ డిక్టేర్ చేస్తుందంటే నువ్వు ఏం చేయదలుచుకున్నావు రాహుల్ గాంధీ? దేశాన్ని చిక్కలు అంటే ఆర్మీలో వీడు కమ్మ, రెడ్డి, లేకపోతే వీడు బీసీ, ఇతను దళితు, ఇతను మైనారిటీ అని చేస్తారా? ఇట్లా మాట్లాడేందుకు కూడా ఆలోచన ఉండాలి కదా. భద్రత కోసం పనిచేసే సైన్యాన్ని రాజకీయాల్లోకి సైన్యంలో అందరు పనిచేస్తున్నారు, అన్ని వర్గాల వాళ్ళు పనిచేస్తున్నారు. ఇన్ఫాక్ట్ సైన్యంలో బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కులం చూసి దానిలో కూడా చేయాలా? లిమిట్ ఉంటుంది కదా దేనికైనా, రిజర్వేషన్స్ కైనా దేనికైనా లిమిట్ ఉంటుంది కదా. ఇంకో మాట మాట్లాడతాడు, ఫైనాన్స్ మినిస్ట్రీ బడ్జెట్ ప్రవేశపెట్టే దానిలో, ఫైనాన్స్ మినిస్ట్రీలో బడ్జెట్ ప్రవేశపెట్టే దానిలో ఎవరు కూడా దానిలో వెనుకబడిన వర్గాల వాళ్ళు లేకపోతే దళితులు ఎవరు లేరు అంటాడు. కొంచెం ఆలోచించి మాట్లాడాలి రాహుల్ గాంధీ. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్ట్రీలో బడ్జెట్ ప్రవేశపెట్టేది సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ లెవెల్ వాళ్ళు. ఆ 10 మంది కూడా హల్వా ప్రోగ్రామ్ అని చేస్తారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీకి సంబంధించి దేశ అత్యున్నత పదవైన దళితులు రాష్ట్రపతి చేపట్టారు కదా. కేఆర్ నారాయణన్ 96లో అయింది. అది మీరు కాంగ్రెస్ పార్టీ కాదు, యునైటెడ్ ఫ్రంట్ హయాంలో జరిగింది. తర్వాత రామ్నాథ్ కోవింద్ భారతీయ జనతా పార్టీ హయాంలో అయినారు కదా. అబ్దుల్ కలాం ఎన్డీఏ గవర్నమెంట్లో అయినారు. తర్వాత ఎస్టీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మీరు కాంగ్రెస్ పార్టీ చేయలేదే, అందరూ వేరే పార్టీ వాళ్ళు చేశారు కదా. మరి ఏం చేశారు ఇట్లా మాట్లాడితే? తర్వాత హల్వా సెరమనీలో లేదు, రిప్రజెంటేషన్ లేదు, ఫైనాన్స్ మినిస్ట్రీలో బడ్జెట్ ప్రవేశపెట్టే వాళ్ళు ఎవరు, వీకర్ సెక్షన్స్ ఎవరు లేరు అని మాట్లాడుతున్నారు కదా. ఫైనాన్స్ మినిస్ట్రీలో జాయింట్ సెక్రటరీ కావాలంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు. డైరెక్ట్గా ఫైనాన్స్ మినిస్ట్రీలో సెక్రటరీగా కాదు, వాళ్ళ ఐఏఎస్ అధికారులుగా 1989 బ్యాచ్, 87, 88, 89 బ్యాచ్ నడుస్తుంది. 1989 బ్యాచ్ తర్వాత 1989 తర్వాత ఓబీసీలకు రిజర్వేషన్స్ వచ్చాయి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో. ఆ ఓబీసీ రిజర్వేషన్స్ అంతకాలం ఇవ్వండి మీ ముత్తాత, మీ నానమ్మ, మీ తండ్రి. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఓబీసీ రిజర్వేషన్స్ ఇవ్వలేదు. విపి సింగ్ కాంగ్రెసేతర ప్రభుత్వం ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది. సో ఐఏఎస్, ఐపీఎస్లకు రిజర్వేషన్స్, ఓబీసీ రిజర్వేషన్స్ 27% 1989 తర్వాత అమల్లోకి అవుతుంది. ఓబీసీలకు ఈ ఐఏఎస్, ఐపీఎస్లు తక్కువ ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే, మీ పార్టీయే. 1989 వరకు ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. అప్పటి వరకు కేవలం జనతా ప్రభుత్వం మాత్రమే పాలించి, అది 2 సంవత్సరాలే, 1977 to 80. మిగతా టర్మ్ అంతా మీ ముత్తాత, మీ నాయనమ్మ, మీ తండ్రి ప్రధానిగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే అధికారం నుంచి దిగిపోయినారో 1989లో అప్పుడు ఓబీసీలకు రిజర్వేషన్లు వచ్చాయి రాహుల్ గాంధీ. సో ఓబీసీలకు ఎవరైనా అన్యాయం చేశారంటే మీ పార్టీ, మీ కుటుంబమే. సో 1989లో ఇప్పుడు ఆర్థిక శాఖలో సెక్రటరీ కావాలన్నా, జాయింట్ సెక్రటరీ కావాలన్నా దానికి ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదు, ఏదో ప్రధాని పదవి డైరెక్ట్గా ఎన్నికైనట్టు కాదు. దానికి ఎంపానల్మెంట్ ఉంటుంది. ఐఏఎస్లో సీనియారిటీ బట్టి ఇస్తారు. చీఫ్ సెక్రటరీ కొత్తగా 5 సంవత్సరాల క్రితమో 10 సంవత్సరాల క్రితమో రిక్రూట్ అయిన వాళ్ళకి ఇవ్వరు. సో ఇప్పుడు రాబోయే తరం ఓబీసీలు లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు 1989 తర్వాత. సో ఇప్పుడు ఆర్థిక శాఖలో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళంతా కూడా రిజర్వేషన్స్ లేకుండా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు రాబోయే తరం 1989 తర్వాత 1991 నుంచి ఓబీసీ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీలో వస్తారు. ఇంకా మిస్ వరల్డ్లో ఎవరు బలైన వర్గాల వాళ్ళు లేరంటారు. సరే, ఇవన్నీ ఓకే, ఇవన్నీ రాజకీయం. ఆర్మీని రాజకీయాల్లోకి ఎందుకు రావుతావు రాహుల్ గాంధీ? తప్పు కదా, మీరు చేస్తున్న తప్పు కదా. కాంగ్రెస్ పార్టీని మీకు ఇవ్వాలనుకుంటే కనుక మరి మీ కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబంలో ఇవ్వండి. గాంధీ కుటుంబం అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవో లేకపోతే కాంగ్రెస్ పార్లమెంటరీ పదవిలో ఇప్పుడు మీరు మల్లికార్జున ఖర్గేను దళిత వ్యక్తిని మీరు చేశారు కాంగ్రెస్ అధ్యక్ష పదవి. కానీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు ఎవరు? సోనియా గాంధీ కదా, మీ తల్లే కదా.
1998 నుంచి 27 సంవత్సరాలుగా 2020 వరకు కూడా మీ ఫ్యామిలీ కదా, మీరే కదా 2020 వరకు కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంది. మీ సోనియా గాంధీ 22 సంవత్సరాలుగా, సోనియా గాంధీ రాహుల్ గాంధీ 22 సంవత్సరాలుగా అధ్యక్షులుగా ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్ని రోజుల నుంచి కంటిన్యూ అవుతున్నారు? యూపీఏ చైర్పర్సన్ గా ఎవరున్నారు? మీ తల్లే కదా కంటిన్యూ అవుతున్నారు. మరి దానిలో ఒక ఓబీసీని నియమించండి. అయితే ఏదో ఒకటి మీ కంట్రోల్లో ఉండాలి. పార్టీ అధ్యక్ష పదవో, లేకపోతే యూపీఏ చైర్పర్సన్, లేదా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు మీ కంట్రోల్లో ఉండాలి. అక్కడ ఒక ఓబీసీని పెట్టండి. ఎందుకు పెట్టరు? అంటే ఇప్పుడు మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, పూర్తిగా పార్టీ మీ కంట్రోల్లో పోవద్దని చెప్పి మీరు మీ తల్లే అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇస్తే కనుక మరి గాంధీ కుటుంబమే అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండాలి, లేకపోతే ప్రధానమంత్రి ఉండాలి, లేకపోతే యూపీఏ చైర్పర్సన్ గా ఉండాలి. దానిలో ఇవ్వండి రిజర్వేషన్స్. ఆర్మీలో కాదు, ముందు అక్కడి నుంచి మొదలు పెట్టండి. మరేంటి రాహుల్ టాప్ గాంధీ పోస్ట్ మీ చేతిలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మీ కంట్రోల్లో ఉండాలి. మీరేది కాంగ్రెస్ పార్టీ, మీ ఫ్యామిలీ జవహర్లాల్ నెహ్రూ కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం, అంతే కదా? కాదని చెప్పండి. కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం, మరి అక్కడ ఇవ్వండి రిజర్వేషన్స్. కొంతమంది వేరే అంటారు జవహర్లాల్ నెహ్రూ, సరే దానిలో జవహర్లాల్ నెహ్రూ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఇందిరాగాంధీ పార్సీ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు, ఈ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి. సోనియా గాంధీ వచ్చిన తర్వాత ఆమె క్రిస్టియన్. ఇవ్వండి మరి. మీరు అప్పర్ క్యాస్టే కదా, అప్పర్ క్యాస్టే కదా. రాహుల్ గాంధీ అయినా, సోనియా గాంధీ అయినా, ప్రియాంక గాంధీ అయినా అప్పర్ క్యాస్టే కదా. వేరే కులాలకు అవకాశం ఇవ్వండి, ఓబీసీలకు అవకాశం ఇవ్వండి. ఎందుకు ఆర్మీ, ఎందుకు కాంగ్రెస్ పార్టీ, ఎందుకు దేశంలో అత్యంత పురాతన పార్టీ ఎందుకు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండాలి? నేను వేరే మాటలు మాట్లాడితే తప్పట్లేదు. రాహుల్ గాంధీ ఆర్మీని కూడా కులాల వారీగా నువ్వు చీలిస్తే రేపు అక్కడ వాళ్ళు పాకిస్తాన్, చైనాను ఎదుర్కోవాలి. మిగతా విషయాలు మాట్లాడినప్పుడు రెస్పాండ్ కాలేదు. ఇండియా ఫస్ట్ అనేది నేర్చుకోవాలి. భారతదేశం ఫస్ట్ లాగా లేదు. 3 సార్లు ఓడిపోయినా ఇంకా ఈ రాజకీయాలు, ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు అంటే చేసేవి అయిపోయింది. ఓకే, మైనారిటీలు ఎంతో నీ వైపు పోలరైజ్ అయినారు, అందుకని నీకు 99 సీట్లు వచ్చాయి. ఇక కుల రాజకీయాలు అయి దేశం సర్వనాశనం అయినా సరే నువ్వు అధికారంలోకి రావాలనా? రాహుల్ గాంధీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఏం సందేశం లేదు. ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా దేశాన్ని కులాల వారిగా, మతాల వారిగా చీల్చి అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావాలి అంతే. మరి ఈ విధంగా వెనకబడిన వర్గాలు, బీసీలు ఈ విధంగా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా ఎవరు కారణం? కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ నేను మీ ముత్తాత, మీ నానమ్మ, మీ తండ్రి వీళ్ళెందుకు ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వలేదని అడుగుతాను. మండల్ కమిషన్ ఎప్పుడో రిపోర్ట్ ఇచ్చింది కదా, రాజీవ్ గాంధీ ఎందుకు ఇవ్వలేదు? వీపీ సింగ్ ఎందుకు ఇచ్చారు? వీపీ సింగ్ మండల్ కమిషన్ రిజర్వేషన్ ఇస్తే రాజీవ్ గాంధీ పార్లమెంట్లో ఏం మాట్లాడారు? అంబేద్కర్ కు 1989 వరకు భారతరత్న రాలేదు. దళితుల గురించి మాట్లాడతారు కదా, ఇందిరాగాంధీ భారతరత్నకు వచ్చింది, నెహ్రూకు భారతరత్న వచ్చింది, అంబేద్కర్కి ఎందుకు ఇవ్వలేదు భారతరత్న? కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. నాన్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ 1989లో అదే అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చింది. అంబేద్కర్ అవమానించిన వాళ్ళు. అంబేద్కర్ ఓడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కదా అంబేద్కర్ ఓడగొట్టింది. నెహ్రూ రిజైన్ చేయించాడు కదా అంబేద్కర్తో. అంబేద్కర్కు ఒక స్మృతివనం కట్టారా ఢిల్లీలో? ఇందిరాగాంధీకి శాంతివన్ ఉంది, నెహ్రూకు స్మృతివనం కట్టారు. అంబేద్కర్కి ఎందుకు కట్టలేదు ఢిల్లీలో? ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా కట్టింది. ఇవన్నీ మాట్లాడితే కనుక ఆయన ఒప్పేసుకున్నారు, మేము కాంగ్రెస్ పార్టీ మేము ఓబీసీలకు సరైన న్యాయం చేయలేదని. న్యాయం చేయండి ఎవరు? మీరు ఏమన్నా చేయండి, కానీ ఆర్మీని అన్ఫార్చునేట్, వెరీ వెరీ అన్ఫార్చునేట్, ఆర్మీలో కూడా దీన్ని అప్పర్ క్యాస్ట్ కంట్రోల్ చేస్తున్నాయంటే, అప్పర్ క్యాస్ట్ అంటే నువ్వు అప్పర్ క్యాస్టే కదా, కాదా? రాహుల్ గాంధీ చెప్పండి, మీరేంది మరి క్రిస్టియనా, ముస్లిమా? మీరు చెప్తారు కదా మీ కులం ఏందని అప్పుడు అడిగితే కనుక రణదీప్ సింగ్ సుర్జేవాలా దత్తాత్రేయ గౌతమ్ ఆయన బ్రాహ్మణ్ అని చెప్పుకున్నాడు కదా. మరి కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ చేస్తుంది మీరు బ్రాహ్మణు, లేకపోతే మీ తల్లి క్రిస్టియన్, ఇటాలియన్ క్రిస్టియన్, అంతే కదా. ఆమె వెనుకబడిన వర్గం నుంచి ఏం రాలే కదా. ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందంటే, సోనియా గాంధీ గురించి ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందంటే